మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని అరాచకాల మీద మనం కొన్ని ఛానల్స్ వారు కానీ కొన్ని మీడియా పత్రికల వారు కానీ స్పందించడం జరిగింది. అలాగే కొన్ని కథనాలని ప్లే చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇక్కడ లోకల్లో ఉన్న నాయకుల నుంచి కానీ ఎలాంటి ఒక సపోర్ట్ అనేది లేకుండా పోయింది. దీని మీద అసలు ఏం జరుగుతుంది అనేది మనం డైరెక్ట్గా ఈరోజు ఇక్కడికి పొత్తూరి వెంకటేశ్వర రాజు గారి దగ్గరికి రావడమే జరిగింది. సో ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఇది ఎంత, అసలు ఇతని ఇల్లు కానీ ఇక్కడ స్థలంలో ఉన్న ఇదంతా విధ్వంసం చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు చేశారు, అసలు దీని వెనకాల ఉన్న రాజకీయం ఏంటి, పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి అసలు ఇదంతా జరగడానికి గల మూల కారణం ఏంటి, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అసలు ఇప్పుడు నిరాదీక్ష చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది? ఈ రోజుకి 6వ రోజు అండి. ఓకే, ఎలా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు? పూర్తిగా క్షీణించిందండి. నర్సులు వచ్చి పల్స్ అయి పడిపోయినాయండి అంటున్నారు. అన్నా సరే నేను నాకు జరిగిన అన్యాయానికి నేను నాకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షను విరమించకూడదని కృత నిశ్చయంతో ఉన్నానండి. ఆమరణ నిరాదీక్ష చేస్తున్నానండి. ఓకే, ఈ రోజుకి 6 రోజులు. 6వ రోజు సార్. ఓకే, సో 6 రోజులుగా మీరు చేస్తున్నా కూడా గవర్నమెంట్ కానీ ఇలా పార్టీ తరఫున ఎవరన్నా క్యాడర్ కానీ ఎవరన్నా రెస్పాండ్ అవ్వడం జరిగింది? ఎవరు అవ్వలేదండి. ఆయనకి చెడిపోయారు. రఘురామకృష్ణరాజుకి చడిసిపోతున్నారండి అందరూ. అంటే దేనికి, అంటే మీ మీద మీకోసం రెస్పాండ్ అవుతూనే ఇదా అనేది, లేకపోతే ఇక్కడ మీకు లేకపోతే రఘురామకృష్ణకి ఇంటర్నల్గా ఏమన్నా గొడవలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? పార్టీ కోసం అండి. ఆయన ఎమ్మెల్యేకి వచ్చి 19 నెలలు అయిందండి. ఓకే, 19 నెలల నుంచి ఎలక్షన్ ముందు మా తెలుగుదేశం కేటర్ నాయకులతోటి కార్యకర్తలతోటి బాగున్నాడండి. తర్వాత నుంచి వైఎస్ఆర్ వాళ్ళని వేసుకునండి, ఆ సైకో పిఏ నాగరాజుని వేసుకుని తెలుగుదేశం పార్టీ కేటర్ 72 గ్రామాల వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అండి. చాలా ఇది చేసి ఎంతో హీనంగానే తెలుగుదేశం కేటర్ని చూసి వైఎస్ఆర్ వాళ్ళు అందరినీ జాయిన్ చేసుకునండి. వాళ్ళతోటి ఆయన పరిపాలన ఈ రోజు వరకు కూడా మా ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పరిపాలనే నడుస్తున్నది సార్. ఓకే, సో ఇప్పుడు ఇది దీని వెనకాల కూడా మీరు కావాలని చెప్పే రఘురామకృష్ణని ఆయనని బ్యాట్ చేయాలని చెప్పో, లేదంటే కొన్ని రకాలుగా ఆయన పేరు ప్రతిష్టని పోగొట్టాలని చెప్పే మీరు ఇదంతా కావాలని చెప్పి మన ప్రెస్ మీట్ పెట్టి కానీ మీరు ఆ రకంగా తొడలు కొట్టి మరి అతన్ని రెచ్చగొట్టినట్టుగా చేశారు. అందుకే కొంత ఇది జరిగిందని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు. దీని మీద ఏమంటారు? అసలు గ్రామస్తులు ఎవరినైనా ఎలువరు గ్రామంలోని వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పించి ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళని బట్టినే ఇక్కడ ఆయన అధికారంలో 19 నెలల నుంచి కూడా ఎలువరు గ్రామంలోని వాళ్ళతోటి ఆయన ఇక్కడ పరిపాలన సాగింటున్నారు సార్. సాగించి ఇప్పుడు వాళ్ళతోటే ఇప్పుడు నేను గ్రామంలో ఒకటే చెబుతున్నానండి. 40 సంవత్సరాల నుంచి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సర్పంచ్నండి. ఈ గ్రామానికి అన్ని రకాలుగా కూడా అన్ని వసతులు కల్పించి స్వర్గీయ మా కల్దింటి రామచంద్రరాజు గారు ఎమ్మెల్యే గారండి. ఆయన ప్రత్యేక ఆయనకి అత్యంత ఆప్తుడిగాని నేను ఇక్కడ సర్పంచ్గా ఎన్నో రకాల గ్రామాన్ని అభివృద్ధి పనులు నడిపించి అన్ని రకాల నడకదారులు అన్ని దారులు కూడా రోడ్లు అన్నీ కూడా ఎంతో అభివృద్ధి పనులు నడిపించానని ఆయన సహకారంతో సార్. ఇక్కడ ఏంటంటే ఈయన ఈ ఎలువరు గ్రామే కాదు సార్, 72 గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మనుషులు వాళ్ళండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరికో కూడా ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా ఏ రకమైన గౌరవం లేకుండా అనేక అవమానాల కంటే అనేక రకాలుగా ఇబ్బందులకి దోపిడీ అన్ని రకాలు ఇచ్చేసి నిజంగా నన్ను మానసికంగా ఈ 19 నెలల నుంచేనండి ఎన్ని ఇబ్బందులు అంటే ఎంత టార్చర్ పెట్టాలో ఎంత ఇచ్చేయాలో ఒక టైంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది సార్. అటువంటి అంత ఇదిగానే సైకోలాగా అతను చాలా అవమానం అందరూ ఎదురుకుండా ఆత్మాభిగలం ఉన్న మేము నాయకులు ఉండే తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణతోటి ఒక పట్టుదలతోటి పార్టీని అనేక రకాలుగానే ఉండి మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎంతో గౌరవపదంగానే నేను పదవిని చేశాను సార్. తర్వాత అన్ని రకాల వ్యవహారాలు పార్టీ నా గురించి
చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు అంత ఇది 40 సంవత్సరాల నుంచి ఆయనకి నాకున్న అనుబంధం, నా కష్టం, నేను ఏ పదవి ఎప్పుడు ఆశించలేదు అన్న విషయం అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సార్. ఏంటంటే ఈ రోజు నాకు ఏంటంటే సార్ 40 సంవత్సరాలు నా జీవితంలో ఉండే రాజకీయ జీవితంలో ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా నడుచుకుంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అక్కడ ఉండి ఇక్కడ ఉండి నియోజకవర్గంలోని పొత్తూరు వెంకటేశ్వరరాజుకి ఈ పరిస్థితి 6 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తామంటే కనీసం పార్టీ కానీ మా నాయకుడు కానీ పట్టించుకోకుండా ఇంత మానసిక శోభకు గురి చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు సార్. ఇటువంటి పరిస్థితి నాకు వస్తుందని కానీ నిజంగా నేను చెబుతున్నానండి. రఘురామకృష్ణరాజు ఆయన భయపడిపోయి ఆయనకి మొత్తం కంప్లీట్ నియోజకవర్గం అంతా నా దగ్గర ఇక్కడ ఉండాలి సార్ మొత్తం అంతా అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకి జడిసిపోయి 90% ఏం చేసేస్తాడు, మంది ఇల్లు కొట్టేస్తాడా, లేకపోతే ఈ పొలం కొట్టేస్తాడా, లేకపోతే ఇచ్చేసేస్తాడు, లోన్ వేసేస్తాడా, అన్ని రకాల భయభ్రాంతులు సార్. మొత్తం కంప్లీట్ 15 ఫోన్లు ట్యాపింగ్లో పెట్టేశారు సార్. నన్ను నియోజకవర్గంలో ఎవడో నాతోటి మాట్లాడడానికి ఇల్లేదు, గ్రామంలో ఎవడో మాట్లాడినా కనీసం నా ఫ్యామిలీ కూడా మాట్లాడడానికి ఇల్లు లేకుండానే అని ఫోన్ ట్యాపింగ్లు పెట్టేసి మీ చెరువులు కొట్టేస్తామా, ఎన్ని చెరువులు ఈ వ్యవహారం కదా సార్. ఇది ఉన్నది సార్. ఎంత దారుణం అయితే నేను 1990లో కొన్నాను సార్ ఇది ఇల్లు. 90లో నా సొంత డాక్యుమెంట్ నా పేరును రిజిస్ట్రేషన్ సార్. గ్రామ కట్టం సార్. అసలు ఇది ఇరిగేషన్ బోతు కాదు సార్. ఇది గ్రామ కంఠం అంటే రైతులు పొలాల్లో ఉంచి రైతులు వేసుకున్న పంట బోధి సార్. మేము అబ్బాయి రాజు గారి టైంలో నేను సర్పంచ్గా ఉండగానే దీన్ని గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేద్దామంటే గవర్నమెంట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇది నెంబర్ 5 ఇదే, దీన్ని గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేసే అధికారం లేదు అని రిజెక్ట్ చేశారు సార్. 2-3 సార్లు పెట్టినా సరే ఆయన మంత్రిగా ఉండగా కూడా రామచంద్రరాజు గారు ట్రై చేసినా సరే ఇది నెంబర్ 5 తూములు ఇయ్యే, ఈ తూములు రైతు సొంత భూమిలోంచి వచ్చినాయి సార్. అసలు ఇది చూడండి సార్ ఎంత దారుణం సార్. నా సుందరాది సుందరంగా తీర్చిదిద్దాను సార్ నాది. అసలు నియోజకవర్గం పార్టీ ఆఫీస్ కాదు, జిల్లా ఏలూరు ఆఫీస్ కూడా ఉండదు సార్. అంతలా కట్టుకుని 30 లక్షలు ఈ మధ్యన పెట్టుబడి పెట్టండి మా లోకేష్ బాబుని తీసుకొచ్చి ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నా ఇల్లు అండి అన్నపూర్ణ అండి. నా 1990 నుంచి నేను ఇక్కడికి వచ్చింది కాంచండి ప్రతిరోజు కూడా ప్రతి వాళ్ళు వచ్చి ఎంతో తృప్తిగా మా ఇంటికాడ భోజనం చేసి టిఫిన్ చేసి ఎంతో ఇదిగా ఉన్న అన్నపూర్ణ లాంటి బ్రహ్మాండమైన ఇల్లును పడగొట్టేసారు సార్. మరి ఈ వంట అందరూ వచ్చి భోజనం చేసి వంట స్థలాన్ని కూడా పడగొట్టేసారు దారుణంగానే. నేను ఆపరేషన్ చేయించుకుని వచ్చాను, నన్ను చంపేస్తానని డైరెక్ట్గా ఆయన అనౌన్స్ చేశాడు, నన్ను వ్యతిరేకించాడు. ఏంటంటే సార్ నేను ఇక్కడ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిని కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఈ పోలీసులని రెవెన్యూని వీళ్ళంతా అడ్డ పెట్టుకుని పేద ప్రజలు ఇల్లు ఎలా పడగొట్టేస్తున్నారు. ఈ మసీదులు ఈ సమాధులు ఎస్సీలను ఏమంటున్నారు అంటే మీరు క్రిస్టియానిటీని వదిలేసి మీరు హిందూ మతంలోకి వచ్చేసి కాల్చుకోండి రా, లేకపోతే చచ్చిపోతాం మానేయండి మీరు అంటా ఉంటాయి. అవన్నీ భరించలేక సార్ ఈ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈ 19 నెలల్లో కూడా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని సహించలేక అందరికీ తెలుసు సార్. అందరూ అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, మనకి ఎందుకు ఈ ధర్మం ఇది వచ్చింది, అసలు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చిందని నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతో బాధపడి 190 మంది అసలు ఇంటికాడ అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కానీ బయటకు మాట్లాడితే ఏం చేసేస్తాడని భయం సార్. ఇప్పుడు ఇంకోటి మీ మీద ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి కూడా మీరు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సాక్షి మీడియా వచ్చి మిమ్మల్ని 1-to-1 చేశారు అక్కడ. సో దాని తర్వాత మీరు వైసీపీకి అమ్ముడుపోయారని ఇంకొకటి, అలాగే వైసీపీని వెనకాల ఉండి మీతో ఇలాంటి దీక్షలు కానీ లేదంటే రఘురామకృష్ణని దూషించండి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్పి కానీ వైసీపీ మిమ్మల్ని వెనకాల నుండి నడిపిస్తున్నారు అని చెప్పి ఒక ప్రధానమైన విమర్శ ఉంది మీ మీద. దీని గురించి ఏమంటారు, ఇది నిజమేనా సార్? 1-to-1 సాక్షి మీడియా వచ్చి నన్ను హైదరాబాద్లో చేశారని ఈ అబోధ కల్పన పుట్టించడానికి కారణం ఏంటంటే సార్ ఇక్కడ అతను చేసే దుర్మార్గాలన్నింటిని కూడా ఇచ్చేయడం. నేను సార్ 40 సంవత్సరాల నుంచి మా ఉండి నియోజకవర్గంలో సార్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతో ఉందాగాలని ఎంతో గౌరవంగా చూస్తాను సార్, ఎంతో ఇచ్చేస్తాను. ఇవన్నీ భరించలేక సార్ నా కాన్ఫరెన్స్ హాల్ మన ఓపెనింగ్ చేయకోకుండానే మన
లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి చేద్దామన్న దాంట్లో ఇంకా తట్టుకోలేక సారు ఉండి మా నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరినీ కూడా నేను స్వయంగా ఫోన్ చేసి రండి నా దగ్గరికి, నేను ఇంకా భరాయించలేను, ఈ నియోజకవర్గంలో ఈ అరాచకాలు నేను బయట పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయేలాగా ఉన్నదని అందరినీ కేకేశారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను సార్, ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాను నేనండి. అసలు సాక్షి మీడియా అన్నోడికి, అసలు సాక్షిోడు అన్నోడికి అతను కూడా వీళ్ళతోటి పాటు వచ్చాడు సార్. అతను వచ్చాడు, అందరూ తీసుకున్నారు సార్. ఎంతో ఇదిగా నా చెప్పాను, బాధలు చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంగీకరించారు సార్. మీడియా అంతా కూడా మీరు మాట్లాడిన మాటలు ప్రతి దాంట్లోనే యథార్థం ఉన్నది. మీరు పార్టీ కోసం చంపేస్తాడేమో అని ఒకళ్ళు అంటున్నారండి, నేను చంపేస్తారని తెలుసు, వాళ్ళు కూడా తెలుసు సార్. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా బొడ్డిరాజుని రఘురామకృష్ణరాజు చంపించేస్తున్నాడు, లేకపోతే 10 కేసులు పెట్టేస్తున్నాడు, వ్యతిరేకించాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతాని అధిష్టానానికి బొడ్డిరాజు అత్యంత సన్నిహితుడు కదా నేనండి, నేను అందించేస్తానన్న దుర్బుద్ధితో ఆయన నన్ను ఇక్కడ కట్ చేసేసి ఇలా కొట్టేస్తే మళ్ళీ ఇంక ఈ 3 సంవత్సరాలు ఇంకొక తెలుగుదేశం వాడు ఎవడో మాట్లాడటం. నేను అప్పుడు ఆ ప్రెస్ అందరూ కూడా అంటే మేము ఖచ్చితంగా వేస్తాం సార్ అని మనస్ఫూర్తిగా నా దగ్గర భోంచేసండి వాళ్ళు. ఎంతో సంతోషంగా, చాలా తెలుగుదేశం పార్టీని మీరు నిలబెట్టారని సంతోషంగా వెళ్ళిసారు. అసలు ఒకళ్ళతోటి అయిన వాళ్ళు వచ్చారు, మొత్తం అన్ని 30 మంది వచ్చిన యాజమాన్యాలతో ఆయన మాట్లాడేసి డైరెక్ట్గాని వాళ్ళందరినీ ఎవరు అయిన వాళ్ళు వచ్చారు. సాక్షిని ఒక U5 ఎవరిలోనే ఇంకో 2 ఆటల్లో ఏదో వేశారు సార్. నేను సాక్షి మీడియాకి వెళ్ళి నేను 1-to-1 సార్ అందరికీ ఇచ్చాను సార్. ప్రతి ఒక్కడు కూడా 1-to-1 అడిగారు సార్. అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కడికి కూడా నేను ఇక్కడే నా పార్టీ ఆఫీస్లో నా ఇంటి దగ్గరే నేను ఇచ్చాను సార్. అంటే మిగతా మీడియాలో రఘురామకృష్ణ గారే డైరెక్ట్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి మీ ఫుటేజ్ అనేది వేయకుండా చేశారంటారా? తర్వాత కూడా నేను ఇదయ్యానండి. ఇదేంటి ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి పత్రికలు ఉన్నాయి సార్. తెలుగుదేశం పార్టీ బాగోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఈ 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు పోరాటం చేసిన పత్రికలు ఉన్నాయి సార్. మరి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతా ఉంటే కనీసం ఈ నేను చెప్పింది యథార్థం అవునో కాదో కూడా కనీసం వాళ్ళు ఈ వ్యవహారం చూసుకోవాలి కదా సార్. చేయకుండా కనీసం ఆయనకి జడిసిపోయండి కాదు సార్. నిజంగా ఆయన డైరెక్ట్గా డీజీపీ అండి, మా అందరూ ఎదురుకుండా డీజీపీ తోటి ఇలా ఆర్డర్ అయితే క్షణంలో ఆర్డర్ వచ్చే ఆయనకి దానికి రిజల్ట్ వచ్చేస్తున్నారు సార్ ఆయన చెప్పిన కబుర్కి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు 5 సంవత్సరాలు అన్నారు. మీరుంది టీడీపీనే, రఘురామకృష్ణ ఉంది టీడీపీనే. ఇప్పుడు సొంత పార్టీ మనిషికి చేస్తేనే మీ పార్టీలో మీకే దిక్కులేదు కదండి. ఇక్కడ మీరు గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి 5 సంవత్సరాలు పాలించిన పరిపాలన గురించి విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు జరిగిన న్యాయం ఏంటి? పోనీ 6 రోజుల నుంచి ఇక్కడ దీక్షలో కూర్చున్నారు, మిమ్మల్ని ఒక కార్యకర్తలు కానీ సరే అనుకుందామండి, నాయకుల్ని పక్కన పెట్టండి, కార్యకర్తలు కానీ వచ్చారా? మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారని చూసారా? లేకపోతే అసలు ఏంటి? అసలు మీరు విమర్శించడానికైనా ఇక్కడ మీ పార్టీలో మీకు ఎంతవరకు మద్దతు ఉంది? పోనీ మీరు నిజంగా అధిష్టానం దృష్టికి ఇది వెళ్ళింది అనుకుంటున్నారా? లేకపోతే మీకు నిజంగానే దీంట్లో న్యాయం జరుగుద్ది అంటున్నారా? మీరే అంటున్నారు మీరు అత్యంత సన్నిహితులు, ఎవరికి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ అత్యంత సన్నిహితులు అని అంటున్నారు కదా. మరి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు కనీసం మీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్, 40 సంవత్సరాల నుంచి సీనియర్ మోస్ట్ లీడర్, మరి మీలాంటి వాళ్ళకి ఇలాంటి జరిగితే సామాన్య వాళ్ళ పబ్లిక్ పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి? అంటే మీరేం చెప్పాలి? అంటే మీ పార్టీ గురించి టోటల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? నా భయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బొడ్డిరాజు అన్నోడు తెరిచిన పుస్తకం అండి. మొత్తం నా గురించి ఉండి నియోజకవర్గం రాష్ట్రం అందరికీ తెలుసు సార్. అసలు వెళ్ళి కడపల్లి ఏం మాట్లాడాను, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏం చేశాను నేను, అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడుంటే ఏం చేశాను, లోకేష్ యువకాలంలో ఏం చేశాను, రాష్ట్రంలో పొత్తూరు వెంకటేశ్వరరాజు అన్నోడు తెలవనోడు అంటూ తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు సార్. అటువంటి ఇది ఉన్నోండి అంటే కొత్త నాగబాబు అంటుండే మా ఉండి నియోజకవర్గం పరిశీలకుడు అంటుండే. మొన్న ఏదో 2 లైన్లు అండి ఏం పంపాడంటే అండి, ఎలువరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఒక సామాన్య కార్యకర్త, అతను పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నాడు కాబట్టి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ఒక పేపర్లో వచ్చిందండి. చూపించమంటారు సార్? ఇది ఆంధ్రజ్యోతిలోనేమో టీడీపీ నుండి పొత్తూరు వెంకటేశ్వరరావు సస్పెండ్, ఈనాడులోని తెలుగుదేశం పార్టీ నుండి పొత్తూరు తొలగింపు. ఈ 2 పత్రికలు మాత్రం అలా వచ్చాయి. ఈ 2 పత్రికల్లో కాదండి, ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ లోకల్ లీడర్లో ఇచ్చేసి చేశాను అంటున్నారండి. ఏంటి అసలు? మాకు రామరాజు గారు సోకాజ్ నోటీస్ పంపారండి, 2-3 లైన్లు నోటీస్ మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారండి పంపి 3 రోజుల్లో నాకు సమాధానం చెప్పమంటే నేను ఆపర నిరధ్యక్షలో ఉన్నా సరే వెంటనే ఆయన మెయిల్ పంపారు సార్.
మెయిల్ పంపగానే వెంటనే నేను సమాధానం మెయిల్లో పంపించాను ఆయనకండి. అక్కడి నుంచి కానీ అసలు ఏంటంటే సార్ ఇది ఈ రఘురామకృష్ణరాజు గారు మా అధిష్టానానికి కింద ఉన్నోళ్ళని కింద ఎవరో కొత్త నాగేంద్ర బాబు ఈ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి ఇక్కడ జరిగేది ఏమీ అక్కడికి మా అధిష్టానానికి వెళ్ళనెత్తలేదు సార్. ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి తెలవనెత్తలేదండి. తెలవనవ్వకుండా నిజంగా చెప్తాను సార్. మా సీఎం గారు పిఎస్ కపార్టీ గారు ఊరికే నేను తొలి రింగ్ చేస్తే నాకు తెచ్చేసేవారు సార్. కనీసం నా ఫోన్ ఎత్తు మానేశారు సార్. నా మెసేజ్ అసలు కనీసం అది చూస్తలేదు సార్. లోకేష్ గారు పిఎస్ అండి, నరేష్ గారు అండి, ఫోన్ ఎత్తగానే రాజు గారు అనేవారండి. ఆయన కనీసం అసలు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, అసలు నా మెసేజ్లు అసలు చూస్తలేదు అసలు అండి సార్. నేను పంపాను సార్, ఒకటే పంపాను సార్ పిఎస్ గారికి, సీఎం గారు పిఎస్ గారికి, లోకేష్ గారు పిఎస్ గారిని క్లియర్ కానీ నన్ను చంపేయటానికి ఆదేశాలు జారీ చేశాడు. నేను సార్ని కలవాలి, ఇక్కడ ఎన్నో ఇది జరిగిపోతున్నాయి, అందరూ జడిసిపోయి ఏ రకంగానూ సార్ దృష్టికి వెళ్ళనెత్తలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇది తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలో కాదు, ఇక్కడి నుంచి రాష్ట్రంలోనే ఒక కుట్ర అనేది జరుగుతున్నది అన్నది నాకు ఇదే అవుతున్నది. ఆ విషయాలన్నీ పెద్ద ఆయన దృష్టిలో పెడదాం, లేకపోతే పెద్ద ఆయన ఖాళీ లేకపోతే లోకేష్ బాబు దృష్టిలో పెడదాం నరేష్ గారి చేస్తే కనీసం స్పందన లేదు సార్. అప్పుడు అనిపించింది నాకు ఇది ఎట్టి పరిస్థితిలో నీడు ఎటువంటి వాడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మా ముండి నియోజకవర్గంలో ఎవడైనా సరే ఖబర్దార్ చేస్తా, ఎవడైనా పొత్తూరు వెంకటేశ్వరరావు అంక చూసినట్టుగా అది చేసి ఇలా స్టేట్మెంట్లు ఉంటాయి. ఇలా ఏమంటే ఆయన ఏ చెబితే అది ఇస్తున్నారు సార్. నిజంగా గుండెల మీద 98% అండి. పొత్తూరు వెంకటేశ్వరరాజు మగోడ్రా ఎదిరించాడు, లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో నామరాపాలు లేకుండా పోతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు ఏడిచేస్తున్నారు సార్. నా గురించి అన్ని గుళ్ళలో కూడా ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గుళ్ళలో కూడా, అన్ని ఎస్సీ పేటల్లోని, చర్చిల్లోని అన్నిటిలో కూడా ప్రార్థన చేస్తున్నారండి. ఆయనకి ఆయుష్ రావాలి, ఏంటిది ఈ పరిస్థితి ఏంటని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ దుర్మార్గుడు ఉండి నియోజకవర్గం నుంచి వదిలిపోవాలని ఇదితోటి అందరూ కూడా ఇదిగా ఉన్నారు సార్. ఎవ్వరో కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా నేను ఇప్పిన గలానికి ఎంతో అసలు ఇదైపోయాం. తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో బతుకుతుంది అంటే నేను అంత ఇదే కమిట్మెంట్ ఉన్న మనిషి అని చంపేస్తానని నాకు అసలు ఇది చంపేస్తాడండి. నేను చచ్చిపోయినప్పుడైనా ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా అచ్చెన్నాయుడు గారు అంతా వస్తారు కదా సార్, అప్పుడైనా ఈ విషయాలు తెలుసుకుని పార్టీ అయినా బతుకుతుంది కదా సార్ అన్న ఉద్దేశం నాదండి సార్. చెప్పండి సార్, ఒకటి మీకు చెబుతున్నా అండి, ఇది అతను మైండ్ గేమ్ సార్. సాక్షి అని చెప్తే వీడి సాక్షికి అమ్ముడైపోయి బొడ్డీరాజు అమ్మవారు అయిపోతామండి. మా నాయుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన బొడ్డీరాజు గురించి నా జీవితాన్ని తెలుగుదేశం పార్టీకి దారిపోసాను సార్. ఏనాడు కూడా కుటుంబాన్ని చూసుకోలేదు, ఎవరిని చూసుకోలేదు. నాకు రైలు మీద విపరీతంగా వస్తుంది సార్, నేను రైలు బాగా పండిస్తాను, అవి వచ్చినట్టు పార్టీకి ఖర్చు చేస్తాను సార్. అదంత విషయం కూడా మా చంద్రబాబు నాయుడు గారికి అంతా తెలుసు సార్, అన్ని విషయాలు తెలుసు. బొడ్డీరాజు అమ్ముడైపోయాడంటే మరి ప్రాణం పోతే నమ్మరండి. 1-2-1 పెట్టానందే అక్కడ చెబితే నిజంగా పెట్టాడేమో కోపం మీద అని వాళ్ళకి ఏదైనా మనసు అంగీకి ఇది చేస్తే సవాల్ చేస్తున్నాను సార్. నేను సాక్షి మీడియాకి వెళ్ళి 1-2-1 పెట్టినట్టుంటే ఈ క్షణం నుంచే నేను మొత్తం ఈ చేసిందంతా కూడా నా తప్పు, నేను పొరపాటు చేశాను, పార్టీకి అన్యాయం చేస్తున్నాను నేను అని స్వచ్ఛందంగా నేను బహిరంగ క్షమాపణ చెబుతాను సార్. మీకు అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ఇది ఇక్కడతో విరమించుకుంటున్నారా, లేకపోతే ఇది కొనసాగిస్తారా, లేకపోతే దీన్ని అసలు ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే అసలు మీకు ఇప్పుడు కావాల్సిన న్యాయం ఏంటి సార్? నా ఆఫీస్ కొట్టేసిన, నా వంటశాల కొట్టేసిన, నా ఇల్లు కొట్టేసినా సరే నేను అసలు ఎంత మాత్రం దీని మీద దిగులు లేదు సార్. నాకు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే పేదలకు పడగొట్టేసే ఇళ్ళు, అలాగే ప్రార్థనా మందిరాలు అన్నీ కూడా ఇంతటితో క్లోజ్ అవ్వాలి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి ఈ రఘురామకృష్ణరాజు వెళ్ళకుండా కట్టడి చేయాలి సార్ మా చంద్రబాబు నాయుడు గారి అధిష్టానం. నా కోరిక అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండే నియోజకవర్గంలో అరాచకాలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ బతికి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే
మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే సార్, మా ఉండి నియోజకవర్గంలోని ఈయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, మేము నెగ్గించాం, ఎంతో మెజార్టీతో నెగ్గించాం సార్, కష్టపడి 3 పార్టీలు కలిసి చేశాం సార్. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు సార్, ఇంకా డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి ఉండి నియోజకవర్గానికి దయచేసి నా విన్నపం కాదు, మొత్తం నియోజకవర్గం 72 గ్రామాల తెలుగుదేశం అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ డిమాండ్ ఏంటంటే ఒక ఇన్ఛార్జిని, తెలుగుదేశం పార్టీకి 83 నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక సామాన్య కార్యకర్తనైనా పర్లేదు సార్, మేమే మోసేస్తాం, మేము అందరూ కలిసి మేము మోసేస్తాం సార్. మోసి ఈ 3 సంవత్సరాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తని. మళ్ళీ ఇంకోటి సార్, ఇతను బెదిరింపు చడవని ఎత్తింది సార్, మళ్ళీ బెదిరించేసి ఆయన మళ్ళీ లైన్లో పెట్టేసుకుని అతనితో అరాచకాలు అతను అడ్డం పెట్టుకుని మళ్ళీ మొదలెట్టేస్తాడు సార్ అరాచకాలు. ఆ కాకుండా మంచి వ్యక్తిని మీరు నిర్ధారించి ఇన్ఛార్జిగా ఈ 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగాని నియమించి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఈ నరరూప రాక్షసుడి నుండి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ఇన్ఛార్జి అప్పుడు చెబుతారు సార్, మీరు ఖచ్చితమైన ఇన్ఛార్జ్ చెబితే 72 గ్రామాల్లో ఈ 19 నెలల్లో ఏమేమి జరిగింది, ఏ గ్రామంలో ఏమేమి జరిగింది, ఏ రైతు దగ్గర ఎంతంత వసూలు చేసేసారు, ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టేశారు, ఏ అక్రమంగానే ఎవరి ఇల్లు కూల్చేశారు, వాళ్ళందరికీ సారు మనం ఖచ్చితంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చాలి ఉదయం ఉండి ఆయన దృష్టికి వెళ్ళనెత్తాలు ఇస్తారు. లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే సారు ఆ ఐబీఆర్ఎన్ రోడ్లో ఎల్లోళ్ళు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కలవటానికి వెళ్ళారు, ఆ కౌలు తెలుస్తాయండి. వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఇల్లన్నీ అసలు సామానం కూడా తీసుకునకుండా అండి నేలమట్టం చేసేసి 4 పొక్కులను పెట్టేసి మొత్తం పడగొట్టేసి స్మాచ్ చేసేసాడు సార్. వాళ్ళందరికీ న్యాయం జరగాలి సార్. అసలు మనసు మాకు ఎప్పుడు కూడా 83 నుంచి ఇంత జరుగుతున్నా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదని అంటారా? తెలుసు అంటారా? ఇంతకు తెలియదు అంటారా? ఈయన ఏం చేస్తున్నాడంటే సారు, ఇక్కడ జరిగేది ఒకటి వాళ్ళ దృష్టికి వెళ్ళి చెప్పేది ఒకటి సార్. అతను ఏమంటున్నాడు, నేను అభివృద్ధి డబ్బు విపరీతంగా నేను తాతల దగ్గర పోయి చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చేస్తున్నాను, అక్కడి నుంచి తెచ్చేస్తున్నాను, నా సొంత ఇది అంటున్నారు. అదంతా ఒక్కసారి ఇన్ఛార్జిని ఏమండి సార్, ఆ ఇన్ఛార్జి ద్వారా నిజాలు నెల తిరక్కోకుండా అసలు ఉండి నియోజకవర్గంలో 72 గ్రామాల్లో ఏం జరుగుతున్నదో అంతా కూడా తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఈ ముసుగులోని నియోజకవర్గం అభివృద్ధి ముసుగులో జరిగిన అన్ని విషయాలను కూడా మేము ఆయన దృష్టిలో పెట్టి వ్యవహారం చేసి ఈ ఉండి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని మళ్ళీ పోరబోయాం. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు, ఇంకా 10 టర్ములు, ఇప్పటికే 10 టర్ములు కొంత ఇంచుమించు 83 నుంచి మధ్యలో ఒకసారి మాకు ఇదైంది. మళ్ళీ మేము లోకల్ బాడీస్ అన్ని కొట్టేసాం సార్. మళ్ళీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎదరికి తీసుకెళ్ళటానికి మాకు ఆయన అన్ని రకాలు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు పార్టీని రక్షించి ఉండి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను సార్. ఓకే, సో ఇక్కడ ఫైనల్గా అసలు ఇప్పుడు మీ డిమాండ్స్ అయితే చెప్పారు. సో ఏదైతే మార్పులు అయితే చేర్పులు అయితే అనుకుంటున్నారో చెప్పారు. ఇప్పుడు సో ఇది ఇక్కడతో ఈ రోజుతో ముగినుందా లేకపోతే ఇది కొనసాగిస్తారా? అదే ఇంకోసారి చెప్తున్నాను నేషన్, నాకు అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నాకు డాక్యుమెంట్స్ 90లో కొన్నాను సార్. నేను 90లోనే ఇదిగోండి సార్, 1990లోని అల్లూరు సుబ్బరాజు దగ్గర నేను ఇది 50 సెంట్లు సార్, 1,60,000 కొన్నాను సార్. 50 సెంట్లు స్థలము, ఇల్లు పెంకుటిల్లే ఉండిద్ది సార్. ఆ పెంకుటిల్లు కూడా ఖరీదుకి పెంకుటిల్లు కూడా కొని స్థలము, ఇల్లు మొత్తం వెనకాల ఆకుమాడి చెక్కండి నేను కొన్నాను సార్. నేను ఇదంతా ఇచ్చేసుకున్నాను. వాళ్ళని కట్టియమని చెప్పి డిమాండ్ ఏమని చేస్తున్నారా? పడగొట్టారు కాబట్టి కట్టియండి అని ఏమని అంటున్నారా? అసలు పొత్తూరి వెంకటేశ్వరరాజు అండి, అసలు మీరు ఎలా ఇచ్చారు? వాళ్ళని కట్టేయమంటాను నేనండి, కట్టించుకుంటానా? ఇక్కడ ఈ నా పార్టీ ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, సుందరమైన తెలుగుదేశం ఆఫీసు, నా ఇల్లు, నా వంటశాలని ఏ రెవెన్యూ అధికారులు, అసలు ఇరిగేషన్ సంబంధం లేని బోధిని చూడండి సార్, శ్మశానం చేసేస్తున్నారు సార్. ఆ బోధిని వాళ్ళు తవ్వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుని ఇది పడగొట్టామని దీన్ని ఒక తప్పును కప్పించుకోవడానికి 100 తప్పులు చేసేస్తున్నారు సార్.
ఇరిగేషన్ అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని, పోలీసుల్ని, బాధ్యతైన అందరినీ కూడా న్యాయస్థానంలోనే దోషిగా నిలబెట్టి మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శభాష్ వెంకటేశ్వరరాజు నువ్వు ఏ తప్పు చేయలేదు, వాళ్ళే తప్పు చేసి నీ ఇచ్చేశారు అనిపించుకునే పరిస్థితి న్యాయస్థానంలోని నేను వాళ్ళు దోషులుగా నిలబెట్టే రోజు అతి తొందరలో ఇక్కడి నుంచి ఈ రోజుతోటి అందరూ ఏడ్చేస్తున్నారు. మీరు బతికుంటేనే మమ్మల్ని ఇచ్చేయాలి, మీరు బతికుంటేనే పోరాటం ఇచ్చేస్తాం, మా పరిస్థితి ఏంటని అందరూ వచ్చి చాలా ఇదైపోతున్నారు మొత్తం అందరూ. అంటే వాళ్ళ కోరిక మేరకు నేను ఈ రోజున మా నాయకులు మా వాళ్ళందరూ కూడా ఇచ్చేసుకుని పేదలందరి సమస్యలో నేను ఈ దీక్షను విరమించి 5 గంటలకు దీక్ష విరమిస్తాను సార్. విరమించి నేను రేపటి నుంచి ప్రజా పోరాటం ఎలా మొదలు పెడతారు? నేను ముందు వీళ్ళు చేసిన దాని తప్పుని ఇరిగేషన్ సంబంధం లేని కాలువనే తవ్వేసి కొబ్బరి చెట్లు సార్, రైతులు అసలు ఎంత ఆదాయం వస్తున్నదండి సార్, దారుణంగా నా కొబ్బరి చెట్లు అన్నింటినీ పడగొట్టేసి చూడండి శ్మశానం చేయించాడు సార్ మొత్తం ఇదంతానండి. అసలు ఏ రకంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేనిది గ్రామ కంఠం సార్. ఇదిగోండి సార్ వెలువర్రు గ్రామ కంఠములో ఇదిగోండి 1990లో రికార్డ్ సార్. వెలువరు గ్రామ కంఠం సార్. వాళ్ళు ఇరిగేషన్ అని వచ్చి కొట్టేసి నా సొంత మొత్తం కంప్లీట్ ఈ ఆస్తి ఉన్నదంతా కూడా రికార్డు పరంగా చూపిస్తాను సార్. నా సొంత రికార్డు తోటి సైతం కానీ నా సొంత స్థలంలో ఉన్న దాన్ని కావాలని రఘురామకృష్ణరాజు గారు ఈ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకుని అన్ని చోట్ల అలా చేస్తున్నారు సార్. ఇదెందుకు చేశారంటే నన్ను వ్యతిరేకించాడు కాబట్టి వెళ్ళి ఆడి ముందు అసలు ఎక్కడ తవ్వలేదు సార్, ఎక్కడ కొట్టలేదండి, డైరెక్ట్గా మిషన్లు తీసుకొచ్చేసి నాది కొట్టేస్తానికి ఏంటంటే ఈ 72 గ్రామాల్లో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమాని, ప్రజలు ఎవరో కూడా అయ్యి బాబాయ్ బొడ్డీరాజు అంటారు సార్. బొడ్డీరాజు ఇల్లు, బొడ్డీరాజు ఆఫీసే కొట్టేశాడు, ఇంకా మనం నోరెత్తి 3 సంవత్సరాలు మనల్ని ఏం చేసేస్తారో అని వాళ్ళందరికీ భయం పుట్టించడం కోసం ఈ పని చేయించాడు సార్ రఘురామకృష్ణరాజు.